ప్రైజ్ ద లార్డ్ పిల్లలు, వెల్కమ్ టు స్టోరీ టైం. పిల్లలు, ఈరోజు కూడా ఒక మంచి స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ స్టోరీ నుంచి మనము ఒక దేవుని వాక్యాన్ని నేర్చుకోబోతున్నాము. సరే, ఆలస్యం చేయకుండా మన స్టోరీని స్టార్ట్ చేసుకుందాం పిల్లలు. అనగనగా ఒక ఊరిలో ఒక తోటమాలి ఉంటాడు. ఆ తోటమాలికి ఆ గార్డెన్లో చాలా రకాలైన చెట్లను పెంచుతూ ఉంటాడు. అందులో చాలా ఫ్లవర్స్ ఉంటాయి, చాలా కాయలు కాసే చెట్లు ఉంటాయి. అందులో ఈ సీజన్ ఏంటి? వింటర్ కదా. వెరీ గుడ్, వింటర్ సీజన్ కాబట్టి వాళ్ళ తోటలో ఆరెంజెస్ బాగా పండుతాయి పిల్లలు. అయితే ఆ గార్డెనర్కి, ఆ తోటమాలికి ఆ ఆరెంజెస్ చూసినప్పుడు చాలా సంతోషం అనిపించింది. అయితే ఆ తోటమాలి ఏం చేస్తాడంటే అన్ని కాయలన్నీ కోసేసి ఆరెంజెస్ అన్నిటిని తీసుకొని ఒక్కొక్కటిగా బాస్కెట్లో పెట్టి ఆ బాస్కెట్స్ తీసుకువెళ్ళి ఒక ప్లేస్లో పెడుతూ ఉంటారు పిల్లలు. అయితే అతనికి ఒక 2 బాస్కెట్స్ నిండా ఆరెంజెస్ వస్తాయి. ఆ తోటమాలి ఆరెంజెస్ని చూసినప్పుడు చాలా హ్యాపీగా ఉంటాడు పిల్లలు. అయితే ఆ ఆరెంజెస్లో ఒక బాస్కెట్లో ఏమో అన్ని ఫ్రెష్ ఆరెంజెస్ ఉంటాయి, రెండో బాస్కెట్లో కూడా అన్ని ఫ్రెష్ ఆరెంజెస్ ఉంటాయి. కానీ అందులో ఒక ఆరెంజ్ పాడైపోయి ఉంటుంది, కుళ్ళిపోయి ఉంటుంది. అయితే అతను సరే ఏం కాదులే అని చెప్పేసి వదిలేస్తారు. మరుసటి రోజు వచ్చి చూసేసరికి ఆరెంజెస్ అన్నీ అందులో సగం వరకు కుళ్ళిపోయి ఉంటాయి పిల్లలు. ఎందుకో తెలుసా? ఈ కుళ్ళిపోయిన ఆరెంజ్ని ఆ బాస్కెట్లో పెట్టడం వల్ల దాని నుంచి మిగతా ఆరెంజెస్ కూడా ఏమైపోయాయి? కుళ్ళిపోయాయి. ఆ పక్క ఇంకొక బాస్కెట్లో చూస్తే అవి ఎలా ఉన్నాయి? అన్నీ ఫ్రెష్గా ఉన్నాయి. అందులో ఏ ఒక్కటి కుళ్ళిపోలేదు, అన్నీ ఫ్రెష్గా ఉన్నాయి. ఈ రెండో బాస్కెట్లో చూసేసరికి అన్నీ సగానికి పైగానే కుళ్ళిపోయి ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆ కుళ్ళిపోయిన ఆరెంజెస్ తినడానికి ఏమైనా పనికొస్తాయా పిల్లలు? పనికి రావు కదా. అలానే మనకు దేవుని వాక్యంలో ఒక వాక్యం ఉంది. ఏంటి అంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 33వ వచనంలో, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అనుంది. పిల్లలు, మనము ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నామో కొంచెం మనము జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు అనుకోవచ్చు, అదేంటక్క, మేము మా ఫ్రెండ్స్తో మాట్లాడకూడదా అని మీరు అనొచ్చు. కానీ మనం అందరితో మాట్లాడాలి, అందరినీ ప్రేమించాలి. కానీ మనము వాళ్ళ నుంచి బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి మనము నేర్చుకోకూడదు. అర్థమైందా పిల్లలు? మీ ఫ్రెండ్స్లో ఎవరైనా దొంగతనం చేస్తున్నారనుకోండి, అలాంటి వాళ్ళకి దూరంగా ఉండాలి. మనము కూడా అలాంటివి అలవాటు చేసుకోకూడదు. ఎవరైనా బ్యాడ్ వర్డ్స్ తిడుతున్నారనుకోండి, అలాంటి వాళ్ళకి కూడా మనము దూరంగా ఉండాలి. అవన్నీ మనము అలవాటు చేసుకోకూడదు. మనము దేవుని బిడ్డలం కాబట్టి, దేవుని పోలికలో సృష్టించబడ్డాం కాబట్టి మనము బ్యాడ్ హ్యాబిట్స్ని మనము అలవాటు చేసుకోకూడదు. అందరితో మాట్లాడవచ్చు, కానీ వారి హ్యాబిట్స్ని మనము అలవాటు చేసుకోకూడదు. థ్యాంక్ యూ పిల్లలు. గాడ్ బ్లెస్ యూ ఆల్.